7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 14వ శ్లోకము. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాంతరంతి తే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలం నిరంతరం నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు. వివరణ: ఈ అనుబంధం ప్రకృతి, ప్రపంచం శ్రీ భగవానుని యొక్క భ్రాంతి అని తెలుసుకోవాలి. ఇది సాధారణమైనది కాదు, అది దైవికమైనది. దానిని దాటి వెళ్ళడం ద్వారా దానిని అర్థం చేసుకోవచ్చు. నా భ్రాంతిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని శ్రీ భగవానుడు అంటున్నారు. దేవునికి లొంగిపోయేవారు, తమ లక్ష్యానికి లొంగిపోయేవారు, నేను మీ ఆశ్రయానికి వచ్చాను, నాకు నువ్వు కావాలి, మరేమీ కాదు అన్న భావన ఉన్నవారు ఈ భ్రాంతి వారికి భ్రాంతిలా అనిపించదు. వారు ఈ భ్రాంతి వలయాన్ని దాటుకొని రక్షింపబడతారు. ఒక సాధారణ మాంత్రికుడి భ్రాంతితో మనం గందరగోళానికి గురవుతాము. మనం అతని భ్రాంతిని అర్థం చేసుకోలేనప్పుడు దేవుని భ్రాంతిని సులభంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక మాంత్రికుడి భ్రాంతిని మనం తెలుసుకోవాలంటే మనం మాంత్రికుడి వద్దకు వెళ్ళి అతని భ్రాంతిని నేర్చుకోవాలి. అదేవిధంగా దేవుని భ్రాంతిని అర్థం చేసుకోవడానికి మనం పూర్తిగా దేవుని ఆశ్రయానికి వెళ్ళాలి. చాలా ప్రకాశవంతమైన సూర్యకాంతిలో నీరు ఎండమావి కారణంగా కనిపిస్తుంది. ఇది ఎండమావి భ్రాంతి. సైన్స్ ద్వారా అది భ్రాంతి అని మనం అర్థం చేసుకుంటాము. సూర్యుని వేడి కారణంగా భూమి పూర్తిగా ప్రతిబింబిస్తుంది మరియు వాతావరణ వక్రీభవనం కారణంగా దూరం నుండి చూస్తే అది ఎండమావిలా కనిపిస్తుంది. అయినప్పటికీ అక్కడ నీరు లేదు. అజ్ఞానం కారణంగా మనం భ్రాంతి వలయంలో చిక్కుకొని తిరుగుతూ ఉంటాము. మనం దేవుడిని తెలుసుకోలేకపోతున్నాము. దేవుడిని తెలుసుకోవాలంటే మనం ఆయనకి శరణాగతి పొందాలి. పూర్తి శరణాగతినే పొందాలి.